హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజనీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్ ఎంఆర్కే బ్లాగ్. ఈరోజు మన వీడియోలో మనమైతే వినాయకులను అయితే చూడబోతున్నాం. వినాయకులు ఒకవేళ బాగుండేటట్టు అయి ఉంటే మనం కూడా వినాయకుని పెడుతున్నాం కాబట్టి వినాయకుని అయితే బుక్ చేద్దాం. ఇప్పుడైతే వినాయకులను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నాతో పాటు పాష కూడా వచ్చేయండు. చూద్దాం వినాయకులు ఎట్లున్నాయి ఏంటి అని. అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా గణపతుల కొన్నిటికైతే బొట్లు ఇట్లా పెట్టడం అవి అయితే ఏం చేయలేదు. చూద్దాం ఎట్లున్నాయి ఏంటి అనేది. ఇప్పుడైతే మనం వినాయకులను అయితే చూద్దాం, మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. ఇక్కడ చూడొచ్చు, మంచిగా ఛత్రపతిని కూడా ఇచ్చారు ఇక్కడ వినాయకుని పక్కన. చాలా అంటే చాలా బాగున్నది ఇది. ఇంకా బొట్టు గిట్లనైతే అవి ఏం బొట్టు గిట్ల ఏం పెట్టలేదు. ఇక్కడ కూడా ఇంకేం పెట్టలేదు. ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతుంది, కలర్స్ వేస్తున్నారు. వాళ్ళు కొంచెం వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళ వర్కర్స్ అయితే రాలేదంట. ఇక్కడ చూడొచ్చు, సింహాసనం మీద కూర్చున్నాడు ఇక్కడ గణపతి. అయితే బాగుంది, సింపుల్ గా చాలా బాగుంది నిజంగా. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ దీనికి కూడా పెయింటింగ్ అయితే అయిపోయింది, కానీ ఒక బొట్లు పెట్టడం కానీ ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అయితే దీనికి ఇంకా మిగిలిపోయినాయి. ఇక్కడ ఓన్లీ వైట్ పెయింటింగ్ తో మాత్రమే ఇచ్చారు దేవుడికి. ఇక్కడ చూడవచ్చు, నిజంగా చాలా డీటెయిల్ గా మంచిగా ఇచ్చారు వినాయకుల బొమ్మలకైతే పెయింటింగ్ ఇట్లా అవన్నీ. ఇక్కడ చూడొచ్చు, మంచిగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న బాల గణపతి చాలా బాగుంది. ఇక్కడేమో సింహాసనం మీద కూర్చున్నాడు చిన్నగా. ఎంత దగ్గర దగ్గర ఒక 6 feet ఉంటుంది అనుకుంటా. నాకంటే హైట్ ఉంది కాబట్టి 6 feet. నేను 5.8 feet ఉంటా. నాకంటే హైట్ ఉంది కాబట్టి 6.6 అట్లా 6.5 అట్లా ఉంటుంది అనుకుంటా. నాకు మంచిగా అయితే బాగుంది అయితే. ఓకే, మహారాజ్ చైర్ లాగా ఇది ముంబై స్టైల్లో ఉన్నది ఇది అయితే. నిజంగా బాగుంది. చెప్పాను కదా, బొట్లు అయితే ఒకటి పెట్టలేదు. బొట్లు ఒకటి పెడితే మాక్సిమం అయిపోతాను కూడా నాకు తెలిసి అయితే. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు ఉంటారు మరి, శివుడి అవతారం లాగానే అవుతుంది కొంచెం అయితే. శివుడి దానిలాగా ఉండదు ఏంటో మీరు అయితే కామెంట్ చేయండి. సేమ్ ముంబై స్టైల్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడైతే. ముంబై స్టైల్లో ఉన్న గణపతులు అయితే ఎక్కువ కనిపిస్తుంది. బాగుంది. ఈ పంచ కలర్లు కానీ ఇవి అయితే బాగుంది. దగ్గర దగ్గర ఇక్కడ 3 feet నుండి 10-12 feet దాకా అవైలబుల్ ఉంది ఇక్కడ గణపతులు అయితే. నిజంగా ఇటు సైడ్ కూడా ఉన్నాడు అన్నమాట. హనుమంతుడితో ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. హనుమంతుడు, ఇక్కడ రామలక్ష్మణులు. ఎన్ని ఫీట్లు ఉంటుంది అనుకుంటాను? 4 feet వరకు ఉంటుంది అంట. 4-5 feet వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే బాగున్నాయి వినాయకులు అయితే. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ ఇంతకుముందు చూపించింది కూడా సేమ్, కాకపోతే ఇది కొంచెం కలర్ ఎందుకో బాగా అనిపిస్తుంది. హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదైతే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనతో అయితే ఈనాడు రాజన్న అంటే ఇక్కడ చాలా మందికి పరిచయం. ఇప్పుడు వారి ఆధ్వర్యంలోనే, వారి పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ ఈ వినాయక మండపం వేసి అయితే ఇక్కడ ఇదైతే నడిపిస్తున్నారు. ఒకసారి అయితే అంకుల్ మాటల్లో అయితే మనం అయితే తెలుసుకుందాం. వినాయకులు ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి, ఏ ఫీట్స్ వరకు ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అని అయితే చెప్తాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ గణపతులను చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడనే కనుక్కుందాం. చెప్పండి. మన దగ్గర మన ఆవరణం లోపలే కమలాపూర్ మెయిన్ రోడ్కి మండల్ హెడ్ క్వార్టర్లో ఉండాలి
మన భక్తులు గణపతి అభిమానం మీద పట్టణ ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి గణపతులు తెస్తున్నారు. కాక మనం ఇక్కడ కార్మికులతోటి మంచి మంచి రూపురేఖలు ఉన్నటువంటి మంచి గణపతులను కూడా మనం ఇక్కడ రూపొందించినాము. ఈ గణపతులకు కూడా చాలా సరసమానమైన ధరలకు గణపతి కృప కూడా మాకు కూడా ఉండాలని ఈ కమలాపూర్ ఎడ్యుకేటర్లో పెట్టి గణపతులు మనం అమ్ముతున్నాము. భక్తి పరవంశంగా ఏదైతే గణపతిని పెడతాను మొక్కుతున్న దాతలు ఉంటారో, విగ్రహ దాతలు, వాళ్ళు మన దగ్గరకు వచ్చి గణపతులు తీసుకొని పోతే చాలా డిస్కౌంట్ తోటి, అంటే పట్టణంలో 10,000 దొరుకుతుంది అనుకో, మన దగ్గర 5 నుంచి 6,000 వాళ్ళకు దొరికే ప్రపోజల్స్ మనం కల్పించడం. ఇక్కడ అన్ని రకాల గణపతులు ఉన్నాయి, అన్ని విశ్వరూపాలతోటి గణపతులు ఉన్నాయి. మీకు కావలసిన వాళ్ళు కమలాపూర్ హెడ్ క్వార్టర్, మెయిన్ రోడ్, అంబేద్కర్ చౌక్ దగ్గర, కమలాపూర్, ఎడ్ల రాజన్న. ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ బాల గణపతి దానికి కాస్ట్ ఎంత ఉంది అయితే మనం ఒకసారి అయితే ఈనాడు రాదనుకున్న అయితే మనం అనుకున్నాం ఒకసారి. ఇది ఎంత పడుతుంది? 8,000 పడుతుంది. 8,000. చూసారా ఫ్రెండ్స్, బాల గణపతి దగ్గర దగ్గర 6 feet దాకా ఉంటది. 8,000 చాలా తక్కువ బడ్జెట్ లో అయితే మన కమలాపూర్లో దొరుకుతున్నాయి. ఇంకేమన్నా తగ్గే ఛాన్సెస్ ఉంటాయిగా మనలో? ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కానీ ఇక్కడ కమలాపూర్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తగ్గే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అన్న ప్రైజ్ అయితే ఉండదు అసలు. ఇది ఛత్రపతి శివాజీ గణపతి, ఇది 14,000. 14,000 మీకు. చెప్పండి. ఛత్రపతి శివాజీ 14,000 మీకు అందుబాటులో, మీరు వస్తే అందుబాటులో చూసి ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఛత్రపతి గణపతి దగ్గర దగ్గర 14 feet ఉంటుంది. 12 feet ఉంటదంట. ఇది అయితే 14,000 చెప్తున్నారు. మీరు వస్తే ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి అంటున్నారు. తొందరగా అయితే వచ్చేసి బుక్ చేసుకోండి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా సేమ్ కదా. ఎంత పడుతుంది? కమలం, ఇది కమల గణపతి, విశ్వం మీలో కూర్చుంటాడు గణపతి. ఇది 8 feet ఉంటుంది. ఇది 10,000 వస్తుంది. మీకు అందుబాటులో నేను సరసమైన ధరలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వైట్ కలర్ తో ఇక్కడ మంచి వైట్ పెయింటింగ్ తో ఇక్కడ పాలరాతి బొమ్మలాగా ఉన్నది. అయితే నిజంగా చాలా బాగున్నాయి. సేమ్ ఇది కూడా కమలంలో కూర్చున్న గణపతి, కమలంలో కూర్చున్నాడు. ఆల్రెడీ అడ్వాన్స్ లో బుక్ కూడా అవుతున్నాయి. అది త్వరగా వచ్చి మీరు గణపతులను బుక్ చేసుకొని అతి తక్కువ ధరలో మీరు పొందవచ్చు. పెద్దవి కాకుండా ఇక్కడ చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ శివలింగం ఇట్లా ఉంది ఫిల్టం పైన, తలపైన. చాలా బాగుంది నిజంగా. ఈ బంగారు ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. శివలింగం గణపతి, ఇది 5 feet ఉంటుంది. ఇది 6,000 రూపాయలు మీకు అందుబాటులో ఇవ్వగలుగుతారు. ఇది సూర్య గణపతి, ఇది సూర్య చక్రం ఉంటది వెనకాల. ఇది పెద్ద గణపతి, గణపతులలో పెద్ద గణపతి. ఇది 14,000 నుంచి 12,000 లోపు చెప్తున్నాము. మీకు అందుబాటులో సరసమానమైన ధరలకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. విశ్వరూపంలో పరశురాముడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు. అన్ని హంగమాలతో ఉన్నటువంటి గణపతి 12,000గా చెప్తున్నాము. మీకు అందుబాటులో రండి, సరసమానమైన ధరలకు ఇవ్వగలం.
మన దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ గణపతులు మనకు అందుబాటు రేటులోనే ఉన్నాయి. మీరు ఒకవేళ తొందరగా వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకున్నట్టు ఉంటే మీకు తగ్గించే ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి అయితే రాజంకులు చెప్తున్నాడు. మీరైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేసి, ఎక్కువ రోజులు కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు లేవు కాబట్టి తొందరగా వచ్చైతే గణపతులను బుక్ చేసుకొని చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. ఇది ఇవాల్టి వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.